రోజు ఎప్పటిలాగే తన ఇంట్లో భోజనం చేస్తున్న ఓ వ్యక్తి మధ్యలో మిర్చి బజ్జి తింటుండగా గొంతులో ఇరుక్కొని మృతి చెందడం ఒకంత ఆశ్చర్యపరచడమే గాక ఆ గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా మిడ్చిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బలరాం అనే వ్యక్తి రోజులాగే రాత్రి వేళలో శుక్రవారం రాత్రి కూడా భోజనం చేస్తున్న సమయంలో మిర్చి బజ్జి తింటుండగా గొంతులో ఇరుక్కోవడంతో అస్వస్థకు గురయ్యాడు. దీంతో బలరాంకు ఊపిరి పీల్చుకోవడం సాధ్యం కాకపోవడంతో కంగారు పడ్డ కుటుంబీకులు వెంటనే జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే బలరాం మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో కుటుంబీకులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అప్పటిదాకా అందరి మధ్యలో కలివిడిగా ఉన్న వ్యక్తి మిర్చి బజ్జి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబీకులు బలరాం మరణాన్ని జీర్ణించుకోలేక కన్నింటి పర్యంతమయ్యారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తమకు తమ తండ్రి మరణం తీరని లోటు అని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరి మధ్య అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మిర్చి బజ్జి తిని ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆలస్యంగా వెలుగు చూడడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. బయటపడుతుంది కదా చూస్తుంది ఏది ఎవరు పట్టించుకున్నది కూడా బయటపడుతుంది. నా పేరు శ్రీకాంత్. మా ఊరు అయ్యవారిపల్లి, మండల్ మిడ్జిల్, జిల్లా మహబూబ్ నగర్. మాది చాలా నిరుపేద కుటుంబం. మా నాన్న పేరు బాలరాములు, మా అమ్మ పేరు వెంకటమ్మ. మా నాన్న అన్నం తినే సమయంలో మిర్చీలు తింటున్నాడు. మిర్చీలు తినే సమయంలో గొంతులో ఇరికింది. బాగా ఇరికిన 10 నిమిషాలకే మేము వాటర్ తాగించాము. అయినా స్లో కోల్పోయాడు. అప్రమత్తమై ఇమ్మీడియట్లీ మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాక 15 నిమిషాలకే చనిపోయాడు. మాది చాలా నిరుపేద కుటుంబం. మా నాన్న మా ఇంటికే పెద్ద దిక్కు. ఇప్పుడు మాకు ఎవరూ లేరు. కొంచెం ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాను.